ఎన్నో మేలు చేస్తాం. మాట వింటే మేలు కలుగుతూ ఉంటుంది. మాట వింటే మేలు కలుగుతూ ఉంటుంది. రోమిల్ రాసిన పత్రిక రోమన్స్ 12 అధ్యాయము మొబైల్ అని మొదటి 2 వచనాలు. 12వ అధ్యాయము రోమిల్కి రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఏమి చెప్తున్నాడంటే, మీ శరీరములను మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకున్నది. నేను చెప్తున్నాడు ఎలా సమర్పించుకోవాలంట. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఆయన సజీవ యాగముగా పరిశుద్ధంగా సమర్పించుకోవాలి. ఎలాగా చెప్పండి ఎలాగ సమర్పించుకోవాలి? మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, పరిశుద్ధత అని చెప్పండి. ఏంటి పరిశుద్ధత? ఇక్కడున్నటువంటి మీరు ఎంతమంది ప్రతిరోజు శరీరములో మనస్సులో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటున్నారు? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడతాము, కానీ చేయడంలో చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఓకేనా? హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటో తెలుసా? కేవలము చెడు తలంపులను మాత్రమే కాదు, కానీ నోటి నుండి గర్వపు మాటలు కానీ, నోటి నుండి చెడు మాటలు కానీ వస్తున్నాయా, నీ పరిశుద్ధతను నీ యొక్క నోరు పాడు చేస్తుంది అని అర్థం. ఏం పాడు చేస్తుంది? తమ్ముడేడి? తెలీదు. మీ పిల్లలందరూ ఉన్నారు ఇక్కడే? మీ భర్తలు ఎప్పుడు తీసుకొస్తారు? ఎంతమందికి ఉన్నటువంటి వారు మీ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటున్నారు? చెప్పండి ఎంతమంది? అంటే ఆ శరీరాన్ని నలగగొట్టుకోవడము దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా, ఓకేనా, ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా ఈ శరీరాన్ని ఏం చేయాలంట? మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము పట్టుదల కలిగి, ఏ వ్యక్తి అయితే పట్టుదల కలిగి, అన్న అనేటువంటి ఒక స్త్రీ ఉంది, మౌనిక అనేటువంటి స్త్రీ. ఇప్పుడు వ్యక్తి కాదు,
వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తి. 500 సంవత్సరంలో ఉన్నటువంటి ఆమె. అగస్టిన్ పేరున్నారు కదా, అగస్టిన్ తల్లి ఆమె. చిన్న వయసులో ఆమె పెళ్లి చేశారు. వాళ్ళ ఆయన పెద్దోడు వయసు. బుక్ చదవడం చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే ఈమెకి చదువు రాదు, ఆయన మూర్ఖుడంట, చాలా మూర్ఖత్వము, త్రాగుబోతూ. ఆయనతో పాటు ఈమె కూడా తాగేదంట అప్పుడు పెళ్ళైనప్పుడు. ఇంక సరిపోయింది, ఇంకేముంది ఇంకా. తర్వాత దేవుని సేవకుడు హెచ్చరించాడు ఆమెని. గద్దించేసరికే, కొంతమంది గద్దెత్తి ఏముంటారు, నువ్వు నన్ను గద్దెత్తావా, నువ్వు నన్ను తిడతావా, అది నీ సంగతి తేలుతా, నాకు ఏం తేలుతుంటే రావడం మానేసేస్తా, అంతే, అయిపోయింది. హల్లెలూయా. ఓకే. కానీ ఆమె లోబడింది, ప్రార్థనకి వెళ్ళింది, జీవితాన్ని మార్చుకుంది. ప్రార్థనకి వెళ్ళి ఆమె మార్చుకోలే, ప్రభువు మార్చాడు. ఆమేన్. తర్వాత ఆమె ద్వారా అతను మారాడు. ఆమె చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చూసారా, భర్త మారాడు, భర్త బాధ పెట్టాడు, అవి చేసాడు, భర్త మారాడు. చివరికి కొడుకు వ్యభిచారి అయిపోయాడు. తెలివి మామూలు తెలివి కాదు, చాలా నాలెడ్జ్ ఉంది. ఆ రోజుల్లోనే మంచి పాండిత్యం సంపాదించాడు అగస్టీను. వాడైపోయాడు చివరికి. అతని కోసం ఎంతో ప్రయాసపడి కన్నీరుగా వంట చేస్తున్నప్పుడు కూడా పొయ్యి దగ్గరుండి ప్రార్థన చేస్తూనే ఉండేదంట. పొయ్యి దగ్గర కూర్చుని కూడా. అంటే మనం ఏం తెలుసుకోవాలంటే, మన శరీరమును దేనికి వాడుతున్నాము? ఆత్మల సంపాదన కోసం వాడుతున్నావా? నీ కుటుంబ సంరక్షణ కోసం. ఏ సంరక్షణ? ఆత్మరక్షణ ముఖ్యము, తర్వాత శరీర రక్షణ. హల్లెలూయా. బిగ్గర చెప్తా హల్లెలూయా. రెండు చేతులు చెప్తా హల్లెలూయా. అది అయితే ఇక్కడ ఏమంటుందంటే, సమర్పించుకుని ఏం చేయాలంటే, 2వ వచనం చూస్తే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న ఏది ఉత్తమమో దేవుని చిత్తము. ఎందుకు ఉత్తమం అంటే, నీ శరీరానికి అనుకూలమైనది, ఉత్తమమైనది, సంపూర్ణమైనది ఏంటంటే అది దేవుని చిత్తమే. నీ జీవితానికి ఆమె చెప్తా, ఆమె అర్థం కాదు. దేవుని చిత్తం ఏంది, నా ఇష్టాలు ఏడకపోవాలా అన్నట్లు ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు వరకు ఉంటుంది తెలుసా? మనస్సు ట్రాన్స్ఫర్మేషన్ కానంత వరకు, అంటే రూపాంతరము చెందనంత వరకు. అందుకని ఇక్కడ చెప్తున్నాను అనమాట, అది అర్థం కావాలంటే, దేవుని చిత్తం అసలు నీకు అర్థం కావాలి అని అంటే, దేవుని చిత్తమును గురించి, దేవుని ఇష్టమును గురించినట్టు విలువ నీకు తెలియాలంటే ఏం కావాలి తెలుసా? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏంటంట, మనస్సు మారాలి. మనస్సు నూతనంగా అవ్వాలంటే ఏంటో తెలుసా? రూపాంతరం కావాలి. మనస్సు ఏం కావాలి చెప్పండి? మనస్సు ఏం కావాలి? రూపాంతరం. అంటే రూపం అంటే ఒక రూపం అంతరించిపోయి ఇంకో రూపం రావాలి. హల్లెలూయా. ఏంటి? మనస్సు అనేది పాత రూపము అంతరించిపోయి కొత్త రూపము రావాలి. ఇది కనపడేది కాదు, ఇది గ్రహింపులోనికి వచ్చేది. ఎంతమంది చాలాసార్లు అందుకు క్యాటర్ పిల్లర్ ఎంతమంది తెలుసు? గొంగళి పురుగు. అది ఏమో తెలుసా? అది చాలా హానికరంగా ఉంటుంది. శరీరం మీద పాకుతూ కూడా దద్దుర్లు వచ్చేస్తుంది. రబ్ చేయాల్సింది, బాగా రుద్దాల్సి వస్తుంది. అలా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఆమె అన్నం తింటున్నప్పుడు మనకి ఇటువైపు మునగ చెట్లు ఉంటాయి కదా, లోపల వచ్చి కూర్చున్నామా,
మునగ చెట్లు ఉంటాయి కదా, ఇక్కడేముండవు. గుంటూరు వైపు చూస్తే మునగ చెట్టు ఉందంటే అక్కడ ఖచ్చితంగా గొంగళి పురుగులు ఉంటాయి. చెట్టు నిండు పాకిపోతాయి. అందుకని ఇళ్ళ దగ్గర అవి పెంచరు సరిగ్గా. అటువైపు మనం ప్రశాంతం పెంచుకుంటున్నాం, కానీ అక్కడ అది ఉందంటే ఖచ్చితంగా ఇంట్లో కూడా వచ్చేస్తూ ఉంటాం. ఓ ముసలామి ఆనందం తింటుంది. ఆనందనేసరికి 4 ఇంతలా వాసిపోయింది. ఏట్రా బాబు అని చూస్తే ఇంకేముంది, అది ఎప్పుడు పడింది ప్లేట్లో పైనుంచి. అంతేక పాయిజన్, విషం. అదే క్యాటర్పిల్లరు బటర్ఫ్లైగా, అదే గొంగళి పురుగు సీతాకోకచిలుకని ఎంతమంది తెలుసా? కొంతమంది తెలియకపోవచ్చు. అదే రూపం మారిపోద్ది అంతే. అంతకుముందు ఉన్నటువంటి హానికరమైన వెంట్రుకలు దానికి లేవు, ఉండవు. అదేం చేస్తుంటే గూడు కట్టుకొని అది దాని రూపం మారే వరకు బయటకు రాదు. అది మన కూడా ఏంటో తెలుసా, మన రూపము, మన యొక్క మనస్సు ఎప్పుడు నూతనమవుతుందంటే, వింటున్నాను జంట వినండి, నీ మనస్సు ఎప్పుడు నూతనమవుతుందంటే క్రీస్తులో నువ్వు గూడు కట్టుకోవాలి. వాక్యమును బాగా చదవాలి. ఏం చేయాలి? వాక్యమును చదవడం మాత్రమే కాదు, దాన్ని నీలోనికి తీసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. వింటున్నావా? కాలేజీకి వెళ్ళావా? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. గూడు కట్టుకోవాలి. అప్పుడే ఏమవుద్దంటే నువ్వు దేవునికి ఉపయోగకరమైన పాత్రగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా, నీ ఊరికి, నీ ప్రజలకు, దేశానికి ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు మారుతావు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనస్సు ఏం కావాలి? మారాలి, మార్పులోకి రావాలి. మనస్సు మార్పులోనికి రావాలి. మార్పులోనికి రాకపోతే దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తికి చేసే పని ఏంటంటే, మొదట చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నీ మనస్సు మారాలి అంటాడు. ఏంటి? మనస్సు మారితే కానీ దేవుని అర్థం చేసుకోలేము. నీ మనస్సు నూతనమైతే కానీ ఆయన చిత్తం అర్థం కాదు, ఆయన ఉద్దేశం అర్థం కాదు. ఓకేనా? సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం తీయండి. పదవ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. అప్పుడు సమూయేలు, మైక్ ఏండమ్మా ఇక్కడ. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని తైలము పోసి అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి, చాలు అక్కడే ఉంచు. ఏంటంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? సమూయేలు ద్వారా ఒక పని చేయించాడు. తైలం ఒక రాజుగా అభిషేకించడానికి ఏం వాడేవాళ్ళు అంటే తైలాన్ని వాడేవాళ్ళు. ఏం వాడేవాళ్ళు? తైలం అంటే నూనె, అభిషేక తైలము. అంటే నూనె దేనికి సాదృశ్యం అంటే, అభిషేకం అనేటువంటి తైలం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? అవును. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ అభిషేకాన్ని పొందుకుంటాడో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి మీద ఆవరిస్తాడు. ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? హల్లెలూయా. అందరూ చూడండి, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకింపబడిన వ్యక్తిని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఆవరిస్తూనే ఉంటాడు. హల్లెలూయా.
అది ఇక్కడ చూడొచ్చు అనమాట, ఎలాగా ఆయన వచ్చాడు అన్నది. ఒక మాట చెప్తాడు అనమాట ప్రభు. 5వ వచనం చూడండి. ఈలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనపడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీకు కొన్ని సంఘటనలు కనబడతాయని కొన్ని సూచనలు చెప్పాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు. వినండి జాగ్రత్త అందరూ కూడా. ఆ సూచనలు చెప్తా నువ్వు వెళ్తా ఉంటే వింటున్నారా, నువ్వు వెళ్తా ఉంటావు, ప్రవక్తల సమూహం నీకు కనబడింది. ప్రవక్తల సమూహమును ఎప్పుడైతే నువ్వు చేరుకుంటావో వాళ్ళు ప్రకటన చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఆ సమూహం ఏం చేస్తున్నారు? ప్రకటన. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చు. ఆ రోజుల్లో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేవాడు, ఇప్పుడు దిగి రాడు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు కాబట్టి దిగి రాడు. వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో అలాగ వస్తూ అలాగే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇప్పుడు పర్మనెంట్ ఆయన మనలో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. ఆమెన్ చెప్పండి, దగ్గర చెప్తారు ఆమేన్. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఎప్పుడైతే ప్రవక్తల సమూహాన్ని ఇతను కలుస్తాడో వాళ్ళు కనబడంగానే ప్రకటన చేస్తున్నట్టు ఆత్మ విరిగి నీ మీద బలంగా వస్తుందయా అని చేసి చెప్పాడు. అప్పుడు నీ క్రొత్త మనసు వస్తుంది. ఎప్పుడు? పరిశుద్ధాత్మ చేత ఏ వ్యక్తి అయితే తాకబడతాడో అప్పుడు ఆ వ్యక్తికి ఏమొస్తుంది తెలుసా? నూతన మనస్సు. చెప్పండి ఏంటి? లేకపోతే క్రొత్త మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే నీకు ఎవరికి ఇంకా ఒకవేళ యేసయ్య గురించి ఇంకా అర్థం కాలేదు, వాక్యం అర్థం కాలేదు, ఆయన చిత్తం అర్థం కాలేదు, అలాగా అర్థం కాలేదు, ఆయన మాట ఇష్టంగా లేకుండా ఉంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇంకా తాకబడలేదు. ఆయన వాక్యం అర్థం కాలేదు నీకు, ఇంకా ఆయన ప్రేమ అర్థం కాలేదు. ఇతనికి ఏమి చేయాలనుకుంటే, రాజుగా చేయాలనుకున్న వ్యక్తికి ఏం అర్హతలు కావాలి? ఒక రాజుగా ఉండవలసిన వ్యక్తికి కావలసిన అర్హతలు ఏముంటాయి చెప్పండి? ధైర్యము, యుద్ధము చేయగలగాలి, కత్తి తిప్పడము, లేకపోతే బాణాలు వేయడము, శత్రువులని జయించగల శక్తి ఉండడము, ప్రజల్ని కాపాడే శక్తి ఉండడము కావాలి. కానీ దేవుని స్ట్రాటజీ అనేది, దేవుని యొక్క పద్ధతి చాలా వేరుగా ఉంటుంది. దేవుడు ఏ వ్యక్తిని రాజుగా చేయాలనుకుంటున్నాడో అక్కడ ఏమన్నాడంటే, ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, నా స్వాస్థ్యం మీద, అంటే అక్కడ దేవుని స్వాస్థ్యం మీద నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించుచున్నాడు. స్వాస్థ్యం అంట ఏంది? స్వాస్థ్యం అంటే ఇశ్రాయేలు దేవుడు ఏం చెప్తాడు? ఆయన సంపదగా చెప్తున్నాడు. స్వాస్థ్యం అంటే ఏంటో తెలుసా? ఆస్తిగా. హల్లెలూయా. వింటున్నారా? అయితే దేవుని స్వాస్థ్యాన్ని, ఆ స్వాస్థ్యానికి అధిపతిగా లేకపోతే రాజుగా ఉండడానికి కావలసిన అర్హత ఏంటో తెలుసా? నీకు నూతన మనసు రావాలంతే, క్రొత్త మనసు. ఆశ్చర్యకరంగా ఉంది కదా? నాకైతే చాలా ఆశ్చర్యం. అతనికి యుద్ధ విద్య వచ్చా లేదా కనుక్కోండి అని అంటలా. అర్థమైందా మీకు? అతనికి ధైర్యం ఉందా లేదా కనుక్కోండి అని అంటలా. ఎందుకంటే ధైర్యం లేదు అసలు ఈయనకి.
ఎందుకు చెప్పమంటారా? చూడండి అక్కడే ఈ 10వ అధ్యాయంలోనే 22 వచనము. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామాన్లో దాగి ఉన్నాడని చదివిచ్చాను. వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతను తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. ఎక్కడ దాక్కున్నాడు? పోయి సౌలు సామాన్లు దాక్కున్నాడు. రాజుగా చేస్తారంటా ఉంటే సామాన్లు దాక్కున్నాడు అంటే ధైర్యవంతుడా పిరికోడా? ధైర్యం సరిపోట్లా. రాజుగా నా వల్ల కాదయ్యా, నాకు నా వల్ల కాదని పోయి దాక్కున్నాడు. పోయి అలాంటి అంటే అసలు రాజుగా ఉండాలని అసలు ఇష్టం లేదు సౌలుకి. ఓకేనా? ఒకటేంటంటే సౌలు ఎలాంటి వాడంటే రాజు కావడానికి ముందు, రాజు అయిన కొన్ని సంవత్సరాల వరకు చాలా దీనుడిగా ఉన్నాడు. ఓకేనా? అధికారం వైపు కానీ పొగడ్తలకు కానీ ఆయనకి ఇష్టం ఉండదు. దూరంగా ఉండే వ్యక్తే. ఎలాంటి వాడు తెలుసా? అందరు నిలబడ్డారంట. నిలబడితే చూసేసరికి అందరూ ఏడ వరకు వచ్చేసారు. ఎక్కడి వరకు? భుజాల దగ్గరికి. అంతెత్తుగా ఉన్నాడు. కొంతమంది ఉంటారు, మనిషి చూస్తేనేమో అట్లాగా ఉంటాడు, కానీ వాళ్ళకి ధైర్యం ఉండదు. ఓకేనా? ఎద్దు చూస్తే ముద్దు వస్తుంది, వ్యవసాయం చూస్తేనంట ఏడుపు వస్తుందంట, సామెత ఉంటుంది. అదే వ్యవసాయం, అది అబ్బా భలే ఉందరా ఇది ఎద్దు అనుకుంటారు. అది వ్యవసాయం చేయడానికి పోతే అది సరిగ్గా చేయదు, అది దానివల్ల కాదు. ఈయన చూస్తేనేమో చూడడానికి చాలా బాగున్నాడు, కానీ ఏడబోయి దాక్కున్నాడు. అందరూ వచ్చారు కానీ సౌలు రావట్లా. అందుకని సౌలుకు ఏమి కావాలి? నూతన మనస్సు. అందరు చెప్పండి, ఏంటి? నూతన మనస్సు. హల్లెలూయా. అంటే దేవుని స్వాస్థ్యాన్ని పరిపాలించడానికి కావలసింది ఏంటో తెలుసా? నూతన మనస్సు. అది పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుని చిత్తాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఆయన నీ కొరకు ఏమి చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి దాచి ఉంచాడో అర్థం కావాలంటే నీకు నూతన మనస్సు, నీ మనస్సు అనేది రూపాంతరము చెందాలి. ఏం చెందాలి? నువ్వు రూపాంతరము చెంది నూతన మనస్సు కావాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేస్తే అలాగే కలిసాడు. వచ్చేసిన తర్వాత 9వ వచనం చూడండి దయచేసి. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. చాలు, ఇక్కడ చూడండి, జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మను మనము పొందుకోవడానికి ఎవరితో కలుస్తూ ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలంటే వాక్యముతో. అందరు చెప్పండి, వాక్యముతో సహవాసం చేయాలి. ఏం చేయాలి? బైబిల్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అటక మీద పెడతాను, లేకపోతే కొంతమంది ఉంటారు బైబిల్ ఏడబెట్టేస్తారు ఏకంగా. ఎందుకని? మందిరంలో, పరిశుద్ధమైన మందిరంలో పరిశుద్ధమైనది ఉండాలా. కొంతమంది ఏం చేస్తారు, ఇక నీట్గా ముస్లిమ్స్ పెడతారు. వాళ్ళు ఎక్కడో తెలుసా? అన్నిటికన్నా ఎత్తైన ప్లేస్ ఉండాలి పెడతారు. బైబిల్ కింద పెట్టినా ఆ పైన పెట్టినా దాని స్థాయి ఎప్పుడు తగ్గదు. ఓకేనా? మనం ఉంచిన దాన్ని బట్టి దాని స్థాయి తగ్గదు. దానిలో ఉన్నది నువ్వు తీసుకుంటేనే నీ స్థాయి పెరుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర చెప్పండి, హల్లెలూయా.
నువ్వేం చేయాలి? దానిలో ఉన్నది తీసుకోవాలి. ఓకే. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, నూతనమైన మనస్సు రావడానికి నేను టీవీలతో సహవాసం చేస్తాను, ముసలం ముచ్చట్లు చెప్పుకుంటాను, పోయి అడిపోయి కూర్చుంటాను, ఇటుపోయి కూర్చుంటానంటే నూతన మనసుకు రాదు, పరిశుద్ధాత్మను పొందుకోలేము. ఓకేనా? సౌలు ఏం చేశాడు? సమూయేలు ఏం చేయమన్నాడు? వాళ్ళు వస్తారు, వాళ్ళతో కలువు, వాళ్ళు వస్తారు, అప్పుడు నువ్వు క్రొత్త మనసు వచ్చింది, పరిశుద్ధాత్మను పొందుకుంటావు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఇతను ప్రకటన చేస్తుండగానే యెహోవా బలముగా దిగి వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళతో కలిశాడు. మన కలయిక, మన సహవాసం అనేది ఎవరితో ఉండదు తెలుసా? పరిశుద్ధంగా జీవించేవారు, ప్రార్థనా పరులైనటువంటి వారు. ఓకేనా? ప్రార్థనా పరులైనటువంటి వారితో. అనవసరంగా డబ్బాలు కొట్టుకునేటువంటి వాళ్ళతో కానీ వాళ్ళతో ఉంటే దేవుళ్ళు ఎదగలేము, నూతనమైన మనస్సు రాదు, ఆయన ఆలోచనలు అర్థం కావు. నేను క్రొత్త మనసు వచ్చేసరికి ఇతనికి ప్రవచనాలు చెప్పేస్తాండి. ఇప్పుడు ఏకంగా సౌలు ఏం చేస్తున్నాడు? ప్రవక్తల్లా కలిసిపోయాడు, అంతే. దేవుడు కోరుకున్నది ఏంటంటే అదే. అయితే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా ఇంకా పెరిగితనం అనేది ఇంకా పోలా. అయినా కానీ పట్టుకున్నాడు దేవుడు. పట్టుకొని ఏం చేసి అంటే అతను ధైర్యపరిచాడు. మళ్ళా ధైర్యపరచడానికి ఎవరు ఎవరు ఏం కలిగింది తెలుసా? 11వ అధ్యాయం తీయండి ఒకసారి. ఒక యుద్ధం వచ్చింది, శత్రువులు వచ్చేసి మీదకు వచ్చినప్పుడు 6వ వచనం చూడండి ఒకసారి. 11:6. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశంలోని నలుగు దిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేదునని వర్తమానం చేశాను. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఏ వర్తమానం విన్నాడు తెలుసా? అమ్మోనీయుడైన నాహాషు ఉన్నాడు. ఈ నాహాషు బయలుదేరి యాబేష్ గిలాద్ వారి మీదకి వచ్చాడు. అంటే అదొక ప్రాంతము. ఆ ప్రాంతం పోయి యుద్ధానికి పోతున్నసరికే వాళ్ళు అంటారు, అయ్యా ఏందా మా మీదకి వచ్చావంటే, మేము మీకు లోపడతాం అయ్యా అని అంటే వాళ్ళు అంటారు, లేదు లేదు లేదు, మీ కుడి కన్ను బీకేస్తానంటున్నాడు. ఏంటంటే ఏ కన్ను బీకుతాడంట? చెప్పండి, వింటున్నారా? వాక్యం వినండి నాన్న. నేను మీ కుడి కన్ను బీకేస్తాను. ఎందుకయా బీకేదా అంటే, మీ కుడి కన్ను బీగితే ఇశ్రాయేలుకి సిగ్గు వచ్చింది. ఎవరికి వచ్చిందంట? ఇశ్రాయేలుకి అవమానం కలుగు చేయాలంటే మీ కుడి కన్ను బీకాలంటాడు. వీళ్ళు వచ్చేసి యాబేష్ గిలాదు వారు వచ్చి ఇశ్రాయేలు చెప్పుకుంటారు. మొరపెట్టగా ప్రజలందరూ ఎడుతూ ఉంటారు, ఓరి నాయన యుద్ధం వచ్చేసిందని ఎడుతున్నారు. అప్పుడే చేను నుంచి వస్తాడు మనోడు సౌలు. చేను నుంచి వచ్చేసి రాగానే, ఏంద్రా అందరూ ఎడుతున్నారు, ఏంద్రా ఏంటంటే, ఇట్లాగా అమ్మోనీయుడి నాహాష్ రాజు యుద్ధానికి వచ్చాడంట, కళ్ళు బీకేస్తాడంట కుడి కన్నులు. వాళ్ళు వచ్చేసి మనల్ని అడిగారు, ఏం చేయాలరా బాబు అర్థం కావట్లేదు అంటే ఏడుతున్నారు. అందుకు భయం పట్టుకుంది అందరికీ. ఇంట్లో కూడా కొన్ని యుద్ధాలు వస్తాయి. ఏం యుద్ధాలు తెలుసా? ఆర్థికపరమైన యుద్ధాలు. ఏం యుద్ధం? ఫైనాన్షియల్ వార్స్, ఆర్థికపరమైన యుద్ధాలు వస్తాయి. ఇంకా భార్యాభర్తల మధ్య యుద్ధాలు వస్తాయి. పిల్లలకి తల్లిదండ్రులు యుద్ధాలు వస్తూ ఉంటాయి. అప్పుడేంటో తెలుసా? ఏడుపు, రోదన, బాధలు ఏంటో. అందరూ ఏడుతుంటే మాత్రం ఈయన మాత్రమో తెలుసా కోపంతో లేచాడు ఇట్లాగా సౌలు. ఆ మాట వినగానే ఏడుపులు ఏంట్రా బాబు ఏంటంటే, ఇట్లా వినగానే మాట వినగానే ఈయనకి ఏడుపు రావాలా? పిరికోడు కదా. ఏడ దాక్కోవాలి పోయి? ఇప్పుడు సామాన్లు కాదు ఇప్పుడు దాక్కోవాల్సింది. యుద్ధం అంటే ఎక్కడ దాక్కోవాలి? ఇప్పుడు ఏడో భూమిలో దాక్కోవాలి వెళ్ళిపోయి. అప్పుడు రాజుగా చేస్తానంటే సామాన్లు దాక్కున్నాడు కదా, అవునా కాదా? అవునా కాదా?
అవునా కాదా? 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 చెప్తారా చెప్పరా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యుద్ధం అంటే ఎక్కడ దాక్కోవాలి? ఇప్పుడు ఎవడు కనపడిన చోట దాక్కోవాలా. హల్లెలూయా. కానీ అక్కడ ఏం జరిగిందంటే చూడండి, అక్కడ ఏముందన్నమాట, ఆత్మ సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చాడు, అత్యాగ్రహుడైపోయాడు. ఎంతమంది ఆయన భయంతో దాక్కున్నాడు, ఇప్పుడు ఏమన్నా పట్టలేనంత రోషం వచ్చేసింది. ఏంటి అప్పటికిప్పుడు మార్పు ఏంటి చెప్పండి? మార్పు ఏంటి? ప్రారంభానికి ఇప్పటికి మార్పు ఏంటి అర్థమవుతుందా? ఎందుకు మార్పు వచ్చింది? ఎందుకు అంత కోపం వచ్చేసింది? శత్రువులు వస్తున్నారు, యుద్ధం అనేసరికి ఏడవకుండా ఉన్నాడు, దాక్కోకుండా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసు? యుద్ధానికి సై అన్నాడు. ఎందుకు? దేవుని ఆత్మను అతన్ని ఆవరించింది. పరిశుద్ధాత్ముడు అతన్ని ఆవరించాడు, కమ్ముకున్నాడు, అంతే. బలముగా దిగి వచ్చి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా ఖచ్చితంగా వస్తాయి ప్రతి వ్యక్తికి యుద్ధాలు, ఓకేనా? అక్కడేమో శారీరకంగా యుద్ధాలు వచ్చినాయి, వినడమా? నీ జీవితంలో స్నేహితుల ద్వారా రావచ్చు, ఓకే? అనారోగ్య సంబంధమైన యుద్ధాలు రావచ్చు, ఆర్థిక సంబంధమైన యుద్ధాలు రావచ్చు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క యుద్ధం రావచ్చు. ఏ యుద్ధం వచ్చినా కానీ పరిశుద్ధాత్మని చేత నీవు ఎప్పుడైతే ఆవరించబడిపోయి నడిపించబడతా ఉంటావో నీకేమొస్తుంది తెలుసా? భయం కాదు, ఏడుపు కాదు, కన్నీరు కాదు వచ్చేది. ఏంటో తెలుసా? దాని మీద కోపం, దాంతో యుద్ధం చేసి గెలిచేంత శక్తి, ధైర్యము, బలమునిస్తాడు ప్రభు. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనసు మార్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎస్, అతని మనస్సు మారడానికి కారణము ఆత్మ చేత ఆవరింపబడ్డాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మని చేత నీవు నింపబడుతూ నడిపించబడుతూ ఉంటారు, ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా నీ జీవితంలో, వింటున్నారా? ఎన్ని యుద్ధాలు వచ్చినా ధైర్యంగా ఉంటావు, జయిస్తావు అని చెప్పు. వింటున్నారా? ఏం చేస్తావు? జయిస్తావు. వెళ్ళిపోయాడు. ఆ కోపానికి వర్తమానం పంపిన విధానానికి రెండు ఎద్దుని ముక్కలు చేసేసి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క మూలకు పంపించాడు. 4 మూలలకి, 4 దిక్కులకు పంపించేసరికి అందరిలో భయం పట్టుకుంది. దేవుని భయం వచ్చేసిందంటే ఇశ్రాయేల్ మీదకి. అందరూ కూడా మొత్తం వచ్చేసరికి అంతే 3,30,000 మంది అయ్యారంట సైన్యం. ఎంతమంది? అంతమంది ఎప్పుడు అంతగా రాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బిగ్గర దేవుని హల్లెలూయా. అసలుగా సౌలు ఇలాగ గ్యాదర్ చేస్తాడని అనుకోవాలి నేనైతే. అంత పిరికోడు. సౌలును దేవుడు నియమించినప్పుడు ఈ ప్రజలు ఏమనుకున్నాడు తెలుసా? 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరుకుండెను. చాలు. ఏం చేసేది తెలుసా? కొంతమంది అయితే సౌలును వెంబడించారు, ఇంకొంతమంది ఏం చేసేది తెలుసా? పనికి మానులు అంట. ఈడ మనల్ని రక్షించేది, ఈడ సామాన్లు దాక్కునేవాడు అలాగే ఉంటుంది. అర్థమైంది మీకు? సామాన్లు దాక్కున్న పిరికోడు, ఏదబ్బా దేవుడు ఇట్లాంటి నియమించాడు పిరికోడిని.
పిరికోడిని రాజుగా చేసేడేంది మనకి అని తిట్టుకున్నారు. పిరికివాణ్ణి, పనికిరాడు అనుకున్న వ్యక్తిని పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పనికొచ్చే పాత్రగా చేశాడు. 2 చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, బిగ్గర హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన